DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని కొండాపురం పోలీస్ స్టేషన్లో గానుగపెంట గ్రామానికి చెందిన బంకా ధనమ్మ అనే మహిళ నవంబర్ 27వ తేదీ సాయంత్రం వచ్చి నా భర్త మేకలు తోలుకెళ్ళాడు ఉదయాన్నే, ఇంతవరకు ఇంటికి రాలేదు, మేకలు కూడా కనబడటం లేదు, నా భర్త ఇంటికి రాలేదు అనేసి ఆ రోజు రాత్రి కొండాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది. ఈ విషయంగా కొండాపురం పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసి అతని కోసము గాలించారు. ఆ అడవుల్లో ఎక్కడా కనపడలేదు. మరుసటి రోజు ఉదయం గానుగపెంట అడవులోనే ఒక ఏరియాలో ఈ ధనమ్మ యొక్క భర్త బంకా తిరుపాలు సన్ ఆఫ్ గురవయ్య 52 సంవత్సరాలు అతని శవం పడి ఉండింది. ఈ విషయంగా మాకు కంప్లైంట్ వస్తే నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరం అక్కడికి వెళ్ళాము. ఆ వ్యక్తిని ఎవరో కత్తితో గొంతు మీద పొడిచి చంపేసినట్టుగా తెలియవచ్చింది. వెంటనే కేసు రిజిస్టర్ చేసి, మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము. ఈ విషయంలో ముద్దాయి కావడి మల్లి అలియాస్ గురునాథం మాల్యాద్రి 20 సంవత్సరాలు, తరుణవాయి గ్రామం, సంగం మండలం. ఈ వ్యక్తి అదే గ్రామంలో ఈ జంగిడి పశువుల కాపరిగా ఒక 3 నెలలు పనిచేశాడు. ఒక్కొక్క బర్రెకి 300 రూపాయల లెక్కన ఇచ్చేవాళ్ళంట. దాదాపు 70 బర్రెల్ని రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి మేపుకొచ్చేవాడు సాయంత్రానికి. ఇట్లా పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు ఇతను బాగా అబ్జర్వ్ చేశాడు. ఈ బంకా తిరుపాల అనే అతను మేకలు తోలుకొని పోయి అడవిలో ఒంటరిగా పోవడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఇతను అడవిలో ఉన్న తిరుపాల దగ్గరికి వెళ్ళాడు. తిరుపాలతో గొడవ పెట్టుకునేసి అతన్ని కొట్టి కింద తోసేసి కత్తితో అతన్ని మెడ మీద గాయపరిచి అతను చనిపోయినాడని తెలుసుకొని అతను మేపుతున్న 25 మేకలను కూడా తోలుకొని వెళ్ళిపోయినప్పుడు మధ్యలో అగ్రహారం అనే గ్రామంలో వేరే గ్రామస్తులకు నాకు డబ్బులు అవసరమైనవి, మేకలు అమ్ముతాను, తీసుకోండి, తక్కువ ధరకి ఇస్తా అనేసి 4,000కి 3,000కి బేరం పెట్టాడు ఒక్కొక్క మేకని. వాళ్ళకి అనుమానం వచ్చి వేరే అతను వీడియో కూడా తీయడం ప్రారంభించాడు. ఇది జరిగిన వెంటనే ముద్దాయి భయపడి అక్కడి నుంచి మేకలను వదిలేసి పారిపోయినాడు. మేము మా ఎస్పీ, నెల్లూరు ఎస్పీ సారు వాళ్ళ ఆదేశానుసారం వింజమూరు ఎస్ఐని, కలిగిరి ఎస్ఐని 2 స్పెషల్ పార్టీలుగా పెట్టి ముద్దాయి కోసము గాలింపుల చర్యలు చేపట్టాము. ఆ ముద్దాయి 30వ తేదీ నిన్న మధ్యాహ్నం 1:15 టైంలో కొండాపురంకి సత్యవోలు గ్రామానికి చెందిన కొట్టాల సత్యవోలు గ్రామానికి చెందిన విఆర్ఓతో కూడా మన కొండాపురంకి వచ్చి ఇట్లా నేను నేరం చేశాను అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది. దాని తర్వాత మేము అంతా కూడా వెళ్ళి అతని మేకలు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాడు, అక్కడ ఏం జరిగింది అనేసి ఇదంతా ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పిన మేరకు ఇన్వెస్టిగేషన్ చేయగా అతనే ముద్దాయిని చంపేసి అడవిలో మేకలు తీసుకెళ్ళిపోయేసి మధ్యలో వేరే గ్రామంలో పబ్లిక్ అడ్డుకున్నప్పుడు భయపడి పారిపోయినట్టుగా తెలిసింది. అతన్ని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పెడుతున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.